మేకలను పట్టాలంటే ఇన్ని బియ్యమో జొన్నలో పోయాలి, బర్లను గొర్రెలను పట్టాలంటే ఇంతంత పచ్చిగడ్డేయాలి, చేపలను పట్టాలంటే ఎర్రను పెట్టి గాలమేయాలి, లేకపోతే వలేయాలి. మరి మనుషులను పట్టాలంటే రాజకీయంలో ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఈ స్కీములు ఆ స్కీములు అని మాటలు చెప్తారు. అవసరంగానే ఇతరుల కోసం వచ్చిన కోడిని గంప కింద గమ్మినట్టు చేస్తారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అదే అవుతున్నదట. చూద్దాం పారి. తలుగును చూపెట్టి బర్రెకు బేరం పెట్టినట్టే చేసిండ్రు పో సర్కారోళ్ళు. ఈ ఏడాది సంధి రైతు భరోసా పైసలు జాడ లేకుండా పోయినాయి. ఇగొస్తాయి అగొస్తాయి అని చూస్తే మార్చి లాస్ట్ వరకు అందరికి ఇస్తామని సీఎం సార్ చెప్పిండు. దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకిచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అయాల రాత్రి సందే వేస్తామని చెప్పినా గాని వారం రోజుల దాకా మొదలుగాలే. ఆ టీటన్న చిన్నగా మెల్లగా నెల రోజులు చేసి 2 ఎకరాల లోపటున్నోళ్లకు ఇచ్చినమని పబ్లిసిటీ చేసుకున్నారు. అండ్ల కూడా సగం మందికి సున్నం పెట్టిండ్రని రైతులు ఏడుస్తున్నారు. కానీ నెల తిరిగే వరకు మొత్తం ఓడగొడతామని చెప్పి 2 ఎకరాలు ఉన్నోళ్ళ కాడికే ఆపేసిండ్రు. ఇగొస్తాయో అగొస్తాయోనని వ్యవసాయం చేసేటోళ్ళు కండ్లు కాయలు కాసేటట్టు చూస్తున్నారు. అయినా జాడలేవు పత్తాలేవు. అదేందయ్యా అంటే ఓట్లు ఆగిపోయినాయి కాబట్టి రైతు భరోసా పైసలు కూడా ఆగినాయని బయట మాట్లాడుకుంటున్నారు. సర్పంచ్ ఓట్లు పెడతామని మొన్న సర్కారోళ్ళు రైతు భరోసా పైసలు వేసిండట. కానీ ఇప్పుడు ఓట్లకు పోతే పబ్లిక్ మడత పెట్టి జోపెతట్టున్నారని రిపోర్టులు వచ్చినాయట. అందుకే ఇప్పుడిప్పుడే సర్పంచ్ ఓట్ల జోలికి పోవద్దని డిసైడ్ అయిందట. ఓట్లే లేనప్పుడు పైసలు ఎందుకు ఇచ్చుడని ఆపేసిండట. అందుకే మిగిలినోళ్లకు రైతు భరోసా కూడా వస్తలేదని అంటున్నారు. సర్కారోళ్ళు ఏమన్నా ఉపాయం చేసిందా? కానీ రైతులకు ఇంత తెలియదా చెప్పుండ్రి. వాళ్ళకు అవసరమయ్యేటట్టు ఎవరు రైతు బంధు ఇచ్చిండ్రు, ఓట్ల కోసం ఎవరు ఆపుతున్నానే ముచ్చట వాళ్ళకు బాగా ఎరికే. ఎప్పుడు ఓట్లు వచ్చినా ఏడ సురుకు పెట్టాలనో ఆడ పెట్టడానికి తయారున్నారు.